ఎవరైతే ఉంటారో అధ్యక్ష వారు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వేరుశెనగ పంటకు 6,377 రూపాయల యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రైతులు మార్కెట్కి పంట తీసుకెళ్ళిపోయినారో అందులో సగం మంది రైతులకు కొద్దిగా క్వాలిటీ బాగుండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి పల్లికి మాత్రం 7 నుంచి 10,000 రూపాయల లోపల వ్యాపారస్తులందరూ కూడా కాటలై కొనడం జరిగింది అధ్యక్ష. ఇంకా మిగతా రైతులను మాత్రం 5,000 లోపు కొంటామని చెప్పి మొత్తం వ్యాపారస్తులే మార్కెట్ని లీడ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కోట్ చేస్తూ ఈ 4 మార్కెట్లలో కూడా రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధ్యక్ష ఒక మాట ఇచ్చినారు, ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5,000 లోపు మరి పల్లి రైతులకు పంట అది పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలందరూ కూడా కలిసి రింగ్ అయి ఈ 4 మార్కెట్లో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. మరి 5,000 లోపు వస్తే మీరు మొత్తం మినిమం సపోర్ట్ ప్రైస్ 6,377 రూపాయలు ఇస్తారా రైతులకు? లేదంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఏది చేస్తారన్న విషయాన్ని దయచేసి గమనించాలి. ఇవాళ పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వేరుశెనగ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ శాసన సభ్యురాలు గారు కవితమ్మ గారికి ఏవైతే 2 పాయింట్లు రైజ్ చేశారు, ఈ పల్లి అనేది ఎలా ఉందో మా ప్రాంతంలో మిర్చి కూడా అదే టైపులో ఓవర్గా మార్కెట్కి వచ్చినప్పుడు కొంతమంది దళారీలు చేస్తున్నమాట వాస్తవం. గతంలో మిర్చి ఖమ్మం వరంగల్ యార్డ్లో జరిగినప్పుడు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకొని దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ పల్లి విషయంలో కూడా మినిమం ప్రైస్ ఏదైతే ఉందో అది వచ్చే విధంగా రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టింది. అది కన్సర్న్ మంత్రి గారికి చెప్తాను, అధికారులకు కూడా చెప్పడం జరుగుద్ది. ఎంఎస్పి రేటు కంటే తక్కువ వస్తే 500 రూపాయలు పల్లీకో మిర్చికో ఇస్తానని ఈ రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ నాకు తెలిసి మేము ఎక్కడా చెప్పామని నేను అనుకోవట్లే. అది ధాన్యం మీద ఇస్తానన్నాం. క్వింటాల్కి 500 రూపీస్ బోనస్ కింద 500 రూపీస్ ఇస్తానన్నది ధాన్యం మీదే తప్ప అదర పంటల మీద మేము ఇస్తానన్నది నాకు తెలిసినంత వరకు లేదు. వరంగల్లో రైతాంగానికి సంబంధించి డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అందులో మిర్చికి పసుపుకు అన్ని పంటలకు కూడా ఇస్తామని చెప్పారు. మిర్చికి అయితే 15,000 రూపాయలు, పసుపుకి అయితే 12,000 రూపాయలు, ఇట్లా ఒక్కొక్క పంటకి సపరేట్గా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి డిక్లరేషనే రేపటి నాడు బడ్జెట్లో కానీ ప్రభుత్వం యొక్క ఆచరణలో కానీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే మేము వారికి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. బట్ తక్షణ సమస్య ఇమీడియట్గా పల్లి రైతులు ఉంది కాబట్టి సాల్వ్ చేయడానికి చొరవ చూపాల్సింది. అచ్చంపేట ప్రాంతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ మీద కూడా దాడి జరిగినట్టు పత్రికల్లో వార్త పాయింట్ తప్పకుండా దాన్ని విత్ ఇన్ 1-2 డేస్లోనే కరెక్షన్ చేపిస్తాం. థ్యాంక్ యూ. శ్రీ అలుగుపెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇది నాకు 5వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్లకు శాసన మండలి చాలా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది. అనుభవిస్తున్నాం మనం టైం. ఎంత బాగా అంటే ఎవరు అనుకున్నంత అంతకాలం మాట్లాడే అవకాశం, బెల్లులు కొట్టేది లేదు, మాట్లాడండి అన్నట్టు ఉంది. సంతోషం, అభినందనీయం. కాదు 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 సమయం ఎంత తీసుకున్నామని చూస్తున్నాం, గమనించాలి కదా ఉన్న వాస్తవం. గతంలో మనం ఎన్ని రోజులకు పదే పదే సరే నాది కాదు సభ ఎన్నిక ఎంతకాలం నడిచిందో బయట పెడదాము. సభ ఎంతకాలం నడిచిందో బయట పెడితే ఎవరు స్వేచ్ఛ వాళ్ళని మాట్లాడినియండి, ఎందుకు అడ్డం పడతారు మీరు? ఇప్పుడే మెచ్చుకున్నారు, సభ బాగా నడుస్తుంది. మన ఊరు మనబడి స్కీమ్ గత ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నేను స్వాగతించాను. కానీ బళ్ళ సెలక్షన్ మాత్రం సరైన స్థితిలో లేదని ఆనాడే చెప్పాను, ఈనాడు చెప్పింది కాదు. పిల్లలు లేని బళ్ళు కూడా కొన్ని సెలెక్ట్ అయినాయి, అనవసరంగా పెట్టాలని కూడా చెప్పాను, మార్చండి అని చెప్పాను. సరే, అది అప్పుడు మార్చడానికి వీలు కాదని ఏదో ప్రారంభించారు. నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే
మన ఊరు మన బడిలో కొన్ని పనులు, ముఖ్యంగా హై స్కూళ్ళల్లో భోజనాలు, విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్లు కట్టారు. ఆ భోజన హాళ్ళు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కొన్ని స్కూళ్ళల్లో నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. నేను కోరేది ఈ ప్రభుత్వాన్ని అవసరం ఉన్న బళ్ళల్లో, పిల్లలున్న బళ్ళల్లో ఆ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నా. ఇద్దరు మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రివర్యులుగా చూస్తే ఖమ్మం జిల్లాకు మంత్రివర్యులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వరంగల్ జిల్లా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఇద్దరికి ఖమ్మం మళ్ళీ నల్గొండకు సంబంధం ఉంది. మీరు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు కేటాయించారు, నేను పత్రికల ద్వారా చూశాను. అందులో 2 కోట్ల రూపాయలు విద్యాలయాలకే పెట్టాలని కూడా నిర్ణయించినట్టు గమనించాను. ఈ పనులు అంటే మధ్యలో ఆగిపోవటం వల్ల ఉపయోగం ఉండదు, అవి పూర్తిగా మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పనులు పూర్తి చేసేందుకు వినియోగించాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే బళ్ళకు సంబంధించి 3 ఏళ్లుగా నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. బళ్ళలో పారిశుద్ధ్యం కానీ సర్వీస్ పనులు అనేవి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేయలేకపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రత్యేకంగా గతంలో అంటే 2020 కంటే ముందున్న పద్ధతి పునరుద్ధరించాలని చెప్పాము. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళే చేయాలన్నారు, చేయటం సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బళ్ళలో పారిశుద్ధ్యం కొరకు మరియు సర్వీస్ పనుల కొరకు, బెల్లు కొడుతేందుకు, తాళం వేసేందుకు, తీసేందుకు తప్పనిసరిగా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ మంత్రి గారు. గౌరవ సభ్యులు నర్సిరెడ్డి గారికి ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు వాస్తవం చెప్పిండ్రు. సభలోనే కాదు, అటు సెక్రటరియట్ పోయినా ఎక్కడ పోయినా ప్రజావాణి కార్యక్రమం కానీ, మీ సెక్రటరియట్ పోవాలంటే, మా ఛాంబర్ పోవాలంటే అర్ధగంట పడుతుంది. అన్ని వేల మంది ఆ సెక్రటరియట్ చూస్తే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది, స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది తెలంగాణకు. ఇక్కడ సభలో కూడా అక్కడ కూడా ప్రజా సమస్యలు అన్నీ మిగిలిపోయాయి. 10 ఏళ్ళలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. ఒక ఇల్లు కాలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఏమీ లే. ఆ పిటిషన్ ఇస్తానికి మినిస్టరు, అందరు మినిస్టర్ పేషీలలో కూడా మీరు 1000-2000 మంది చూస్తారు. నేను నర్సిరెడ్డి గారికి సమాధానం చెప్తున్నా, మీకు కూడా తెలుసుకోండి, కొంచెం చూడండి. మీరు వచ్చినా పని చేసి పెడతాం అని గతంలో పార్లమెంట్ సభ్యులు 3 సార్లు సెక్రటరియట్ పాస్ అడితే నాకు ఇవ్వలే. అంతకుముందు 5 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ మొదటి సంవత్సరం అడిగితే పాస్ చేయలే. ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళలో అపాయింట్మెంట్ 100 మెయిల్ పెట్టినా, నా దగ్గర కాపీలు ఉన్నాయి. నో అపాయింట్మెంట్ అన్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి గారిని కూడా కలవచ్చు, మంత్రులను కలుస్తున్నారు. అందుకని ధన్యవాదాలు నర్సిరెడ్డి గారికి. మేము తప్పకుండా మీరు చెప్పిన సమస్యల మీద మన ఊరు పడే కాదు, 10 సంవత్సరాలుగా 6400 గవర్నమెంట్ స్కూల్ మూతపడి విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి, స్కూళ్ళ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు పట్టించుకునే నాదుడే లేడు.